ఆర్జే శేఖర్ భాష ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొన్న శేఖర్ భాష కేవలం 2 వారాల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. అయితే హౌస్లోకి వెళ్ళక ముందు వరకే శేఖర్ భాష పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా వినిపించిందో మనం చూసాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ శేఖర్ భాషనే కనిపించాడు. అందుకు కారణాలు కూడా మనందరికీ తెలుసు. అయితే హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది మరింత పెరిగింది. శేఖర్ భాష గురించి అందరూ మాట్లాడుకున్నారు. శేఖర్ భాష గురించి మీమర్స్ అయితే పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కంటెంట్ని అయితే శేఖర్ భాష క్రియేట్ చేయడం మనం చూసాము. కానీ హౌస్ నుంచి బయటికి రావడం కాస్త నిరాశని కూడా కలిగించింది. శేఖర్ భాషని కావాలనే హౌస్ నుంచి పంపేశారా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో శేఖర్ భాష అసలు హౌస్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసాడో అందుకేమైనా కారణాలు ఉన్నాయంటే ఒక 5 ప్రధాన కారణాలుగా మనం అయితే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్కి సంబంధించి శేఖర్ భాషని బయటికి పంపేటప్పుడు ఎక్కువ మంది ఇంటి సభ్యులు చెప్పిన మాట ఏంటంటే ఫోకస్. నిజంగానే శేఖర్ భాష ఫోకస్ అయితే తప్పింది. హౌస్లో ఫోకస్డ్గా లేడు అనే అభిప్రాయాలు అయితే గట్టిగానే మించిని చూసే వాళ్ళకు కూడా అదైతే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ వేరు. ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే తన వైఫ్ డెలివరీ టైం అయితే వచ్చేసింది. డేటు ఇదే వారంలో డెలివరీ అవ్వాల్సి ఉంది. అసలు ఎలా జరిగింది ఏంటి, ఆమె డెలివరీ సజావుగానే జరిగిందా, పుట్టిన బేబీ హెల్దీగానే ఉందా లేదా, అసలు అక్కడ బయట ఏం జరుగుతోంది ఏంటి అనేది ఒక భర్తగా కాబోయే తండ్రిగా ఆయనకున్నటువంటి బాధని మనందరం అర్థం చేసుకోవచ్చు. కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత అది గేమ్. నీతో పాటు ఇంకొక 12 మంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిన్ను అనే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆట సజావుగా సాగకుండా ఉండడానికి శేఖర్ భాష అడ్డంకిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. సో అదే విషయాన్ని అందరూ కూడా మెన్షన్ చేశారు. ఫోకస్డ్గా లేడు అని చెప్పారు. అదైతే నిజంగా నమ్మాల్సిన విషయమే. శేఖర్ భాష అయితే ఫోకస్డ్గా ఉన్నట్లు మనకైతే కనిపించలేదు. ఇంకొక కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్. బిగ్ బాస్ సీజన్కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా శేఖర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉందనే చెప్పాలి. అది ఫిజికల్గా టాస్కులు కావచ్చు, లేకపోతే ఇంట్లో పనులు కావచ్చు, పనుల పరంగా తనకు అలాట్ చేసిన వరకు తనైతే చేసేస్తాడు. అలాగే అందరితో కలిసి బాగా మాట్లాడతాడు, మింగిల్ అవుతాడు. తనతో కలిసిన కలవకపోయినా వెళ్ళి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కడో మాత్రం ఒక ఇన్వాల్వ్మెంట్ తగ్గింది అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. మరో ప్రధాన కారణం ఏంటంటే శేఖర్ భాష రూల్స్ బ్రేక్ చేయడంలో పిహెచ్డీ చేశాడని చెప్పాలి. హౌస్లో ఉన్నన్ని రోజులు ఎక్కువ రూల్స్ బ్రేక్ చేసింది ఎవరు అంటే శేఖర్ భాష పేరే చెప్తారు ఎవరైనా కానీ. ఆదిత్య ఓం అయితే అదే మ్యాటర్ చెప్పి ఆయన్ని నామినేట్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి ఆర్జే శేఖర్ భాష బయటికి రావడానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే రూల్స్ బ్రేక్ చేయడం, పదే బిగ్ బాస్ శేఖర్ భాష పేరుని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అనమాట. అది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ టాస్క్లు కూడా. బిగ్ బాస్ హౌస్ అంటే ఆట ఇవన్నీ కాదు, ఫిజికల్ టాస్క్లు కూడా ఉంటాయి. మీరు అనొచ్చు ఓన్లీ ఫిజికల్ టాస్క్ల మీద బిగ్ బాస్ నడిచిద్దానికి కాదు. కానీ ఫిజికల్ టాస్క్లో ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, ఆడాల్సి ఉంటుంది, మీ టీంని గెలిపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం శేఖర్ భాష ఎందుకో వెనకబడిపోయాడు అనేటువంటి ఒక భావన అయితే కలుగుతూనే ఉంటుంది. సో శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి ఉన్న కారణాల్లో ఫిజికల్ టాస్కులను కూడా ఖచ్చితంగా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇంకా ఆఖరిగా 5వ కారణంగా ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి శేఖర్ భాష వారసుడు వచ్చాడు అని కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అదేంటి వారసుడు రావడం కారణం ఎలా అవుతుంది అని చెప్పి మీరు అనొచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడానికి అది కూడా ఒక కారణం అనమాట. ఆదిత్య ఓంని శేఖర్ భాషని నించోబెట్టి మీరు హౌస్ బయట ఏం జరుగుతుందో మీకు సంబంధం లేదు, హౌస్లో జరుగుతున్నది మాత్రమే చెప్పాలి మీరు అని చెప్పి అన్నారు. శేఖర్ భాషని తన కొడుకుని చూసుకోవడానికి పంపించాలి అని చెప్పి హౌస్ అంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే కనిపించింది. కానీ దానిని పైకి చెప్పలేక ఈ ఇన్వాల్వ్మెంట్ లేదు అని, ఫోకస్ లేదు అని, ఎక్కువ టాస్కుల్లో పాల్గొనట్లేదు అని ఎవరికి తోచిన కారణం వాళ్ళైతే చెప్పారు. అయితే శేఖర్ భాష అంటే అక్కడ ఎవరికి పగ, కోపం, ఇష్టం లేకపోవడం ఏమీ లేదు. శేఖర్ భాష హౌస్లో ఉంటేనే బాగుంటుందని అందరూ అనుకున్నారు. నిజానికి ఆదిత్య ఓంతో కంటే కూడా శేఖర్ భాషతోనే ఎక్కువ అటాచ్మెంట్, బాండింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. కానీ శేఖర్ భాషని బయటికి ఎందుకు పంపించారు అంటే తన కొడుకుని తాను చూసుకుంటాడు, వారసుడిని చూసుకుంటాడు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిత్య ఓంని సెలెక్ట్ చేసుకొని శేఖర్ భాషని అయితే బయటికి పంపించేసే పరిస్థితి మనం చూసాము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 5 ప్రధాన కారణాలుగా శేఖర్ భాష ఎలిమినేషన్కి మనమైతే చెప్పొచ్చు. ఇంకా రెమ్యునరేషన్ పరంగా శేఖర్ భాషకి 2 వారాలకి వారానికి 2.5 లక్షల చొప్పున ఒక 5 లక్షల వరకు రెమ్యునరేషన్ ముట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఇంకా హౌస్ నుంచి బయటకు వచ్చాడు, వారసుడిని చూసుకొని శేఖర్ భాష ఎంతో సంతోషంగా ఉంటాడు. కాబట్టి త్వరగా మళ్ళీ యాక్టివిస్ట్గా, మళ్ళీ ఆర్జేగా, మళ్ళీ ఒక మంచి ఎంటర్టైనర్గా ప్రజల్లోకి, అభిమానుల్లోకి రావాలి శేఖర్ భాష అని మనం అందరం కోరుకుందాము. మరి శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.